అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యాన పంటల్లో మార్చి మాసంలో చేపట్టాల్సిన చర్యలు, వ్యవసాయంలో పెరుగుతున్న సమస్యాత్మక నేలలు యాజమాన్యం, వేసవి అపరాల సాగులో మెలకువలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రధాన సమస్య వ్యవసాయాన్ని వేధిస్తోంది. అదే భూములు సమస్యాత్మకంగా మారడం. భూమిలో సారం లోపించిన, చౌడుగా మారిన, స్థితిగతులు అనుకూలంగా లేకపోయినా సరైన దిగుబడులు సాధించలేం. నేలలో ఉండే సహజ పోషకాలను, మనం అందించే సేంద్రియ రసాయన ఎరువులను మొక్కలు ఉపయోగించుకోవాలంటే నేలలు అనుకూలమైన స్థితిలో ఉండాలి. పంటల సాగుకు అనుకూలించని నేలలను సమస్యాత్మక నేలలు అంటాం. కోతకు గురయ్యే నేలలు, ఇసుక నేలలు, గట్టిపొర నేలలు, సున్నపు నేలలు, చౌడు నేలలు ఇవన్నీ సమస్యాత్మక నేలల కిందకే వస్తాయి. భూసార పరీక్షల ద్వారా నేల గుణగణాలను నిర్ధారించుకొని తగిన యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా వాటిని సాగుయోగ్యంగా మార్చుకునే అవకాశం ఉంది. వివిధ సమస్యాత్మక నేలలను ఎలా బాగు చేసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి నుంచి తెలుసుకుందాం. అసలు ఈ సమస్యాత్మక నేలలంటే ఏ నేలల్లో భౌతిక రసాయన సమస్యలు పంటల ఉత్పాదకతను గణనీయంగా తగ్గించి సాగు గిట్టుబాటు కాదో ఆ నేలల్ని మనం సమస్యాత్మక భూములు అంటారు. వివిధ సమస్యాత్మక భూములు ఆమ్ల భూములు, క్షార భూములు లేదా వీటినే చౌడు నేలలు, కారి నేలలు కూడా అంటారు. అదేవిధంగా నేల కోతకు గురయ్యేటటువంటి భూములు, ఇసుక నేలలు, గర్భంలో గట్టిపొర ఉండేటటువంటి నేలలు, అలాగే సున్నం అధిక పాలలో ఉండే సున్న భూములు. సో ఇలా ఈ రకంగా రకరకాలైనటువంటి సమస్యాత్మక భూములు మనకి కనిపిస్తుంటాయి. ఇక ఆమ్ల నేలలకు వస్తే ఈ నేలల్లో ఉదజని సూచి 6.5 కంటే తక్కువ ఉంటుంది. ఈ భూసార పరీక్ష కేంద్రాల్లో అవసరమైనటువంటి సున్నం మోతాదు ఎంత అవసరమవుతుంది అనేది పరీక్షించి ఈ ఆమ్ల నేలని బాగు చేసుకోవడానికి తెలియజేస్తారు. ఒకవేళ భూసార పరీక్ష అందుబాటులో లేకపోతే సుమారుగా 2 నుంచి 3 క్వింటాల్ పొడి చేసినటువంటి సున్నాన్ని ఎకరాకు వేసి భూమిలో కలుపుకుంటే వర్షాకాలంకి ముందు ఈ ఆమ్ల నేలని చాలా వరకు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండోది క్షార నేలలు, వీటినే చౌడు నేలలు అంటారు, అలాగే కారి నేలలు అని కూడా అంటారు. ఈ తెల్ల చౌడు నేలల్లో నీటిలో కరిగేటటువంటి లవణాలు అధికంగా ఉంటాయి. సాధారణంగా ఈ నేలలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వేసవిలో నేల ఉపరితలంపై తెల్లని చౌడు పేరుకుపోయి ఉంటుంది. ఇది తెల్లగా మనకి కనిపిస్తుంది వేసవికాలంలో. ఈ భూముల్లో పంటల విత్తనాలు సాధారణంగా మొలకెత్తవు. ఒకవేళ పుట్టిన మొక్కలు కూడా అవి నీటిని, పోషకాలను సరిగ్గా సంగ్రహించుకోలేకపోవటం వల్ల అవి బాగా గిడసబారి ఉంటాయి. పాలచౌడు నేలల యాజమాన్యాన్ని మనం చూసినట్లయితే వేసవిలో లవణాలు ఉన్నటువంటి తెల్లని పట్టిని తీసివేయాలి ప్రథమంగా. ఇక తర్వాత పొలాన్ని దున్ని చిన్న చిన్న మడులుగా చేసుకొని వర్షాకాలంలో పడే వర్షాన్ని నిలగట్టుకుంటే చాలా మటుకు లవణాలు భూగర్భంలోకి ఇంకిపోతాయి. ఒకవేళ
మనకి నాణ్యమైనటువంటి నీరు సాగునీరు ఉన్నట్టయితే ఈ సాగునీరుని చిన్న చిన్న మళ్ళలో కట్టి భూమి లోపల పొరలోకి ఇంకేలాగా చేస్తే చాలా మటుకు లవణాలన్నీ కూడా నీటిలో కరిగేవే కాబట్టి అన్నీ కూడా భూమి కింద పొరలోకి ఇంకిపోతాయి అన్నమాట. అదేవిధంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు సేంద్రియ ఎరువులు వేయటం వల్ల కూడా పొలానికి ఈ లవణాన్ని తట్టుకునేటటువంటి అవకాశం పెరుగుతుంది. ఈ కారిచౌడు నేలలో నేల ఉపరితలంపై వేసవిలో నలుపు లేదా బూడిద రంగు పొర కనిపిస్తుంటుంది. అలాగే నేల తాలూకా స్ట్రక్చరు పాడైపోయి కాంపాక్ట్గా తయారవడం వల్ల గాలి మరియు నీటి ప్రసరణ భూమిలోకి మందగిస్తుంది. ఎండినప్పుడు ఈ నేలల్లో బిగుసుకుపోవటం, వర్షాకాలంలో ఊబిలా ఉండటం, సాగు పనులు చాలా కష్టంగా ఉంటాయి ఈ కారుచౌండి భూముల్లో. భూసార పరీక్ష చేయించి సిఫార్సు చేయబడ్డ జిప్సం ఎరువును పొలంలో వేసి కలిదుని నీటిని నిలకట్టి 2-3 రోజుల తరువాత ఆ నీటిని మురుగునీటి కాలువల ద్వారా బయటికి తీసేయాలి. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేనట్టయితే సుమారుగా ఎకరాకి 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సంను వాడుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు జీలుగను సాగు చేసి పూత దశలో భూమిలోని కలిగి దున్నితే సేంద్రియ పదార్థాలు ఏర్పడి ఎక్కువ భూమిలో కలిసి ఈ చౌడుని తగ్గిస్తాయి. ఇకపోతే కోతకు గురయ్యేటటువంటి నేలలు, ఇది ఒక సమస్య. సాధారణంగా మనం ఎత్తైన కొండ ప్రాంతాల్లో చూస్తుంటాము. దీనికి యాజమాన్యం ఏమిటంటే 2-3% వాలు ఉన్నటువంటి భూముల్లో కాంటూరు సేద్యం చేయాలి. అంటే వాలుకి అడ్డంగా దుక్కులు దున్నడం, వాలుకి అడ్డంగా వరుసల్లోనే మనం పంటలను విత్తుకోవాలి. ఈ కాంటూరు గట్లకు ప్రత్యామ్నాయంగా కూడా జీవగట్లను మనం వేసుకోవచ్చు. ఇవి కూడా కాంటూర్ లైన్స్లోనే కస్గడ్డి కానీ లేదా వట్టివేరు గడ్డి కానీ మనం వేసుకున్నట్లయితే పెంచి వీటిని జీవగట్లుగా పరిగణిస్తారు. ఇకపోతే ఇసుక నేలలు, ఈ ప్రధానమైన సమస్య ఇసుక నేలలు ఏమిటంటే నీటిని అలాగే పోషకాలను నిలుపుకోలేకపోవడం, అలాగే భూమిలో ఉండేటువంటి పోషకాలు కూడా చాలా తక్కువగా ఉండడం, అంటే రేగడి రేణువులు తక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ ఇసుక నేలలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ నేలల్లో సాగు చేసేటప్పుడు ఎరువులు అవి వేసేటప్పుడు భూమి లోపల పొరల్లోకి ఇంకిపోయి పంట చేనుకు ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. నీటి వినియోగ సామర్థ్యం కూడా ఈ నేలల్లో చాలా తక్కువ. ఇకపోతే ఇసుక నేలలు యాజమాన్యం చేయడానికి వేసవిలో చెరువు మట్టిని ఎకరాకు 25 నుంచి 30 టన్నులు వేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చెరువు మట్టిలో మనకి ర్యాగెడ్ రేణువులు, సిల్ట్ రేణువులు ఉంటాయి కాబట్టి అవి నీటిని అలాగే పోషకాలను అబ్జర్వ్ చేసుకుంటాయి, నిలుపుకునే శక్తి పెరుగుతాయి. ఇకపోతే గర్భంలో గట్టిపొర ఉండేటటువంటి భూములు అనేది ఒక సమస్య సాధారణంగా మనకు కనిపిస్తుంటుంది. ఆధునిక కాలంలో అందరూ ఎక్కువ ఈ మిషన్స్, అన్ని రకాల హెవీ మిషన్స్ వ్యవసాయంలో సాగు చేయటం వల్ల నేల తయారీ నుంచి అలాగే అంతరకృషి, ఇక పోతే హార్వెస్టింగ్ అన్నిటికీ కూడా మనం యంత్రాలు వాడుతున్నాము. ఈ భారీ యంత్రాలు వాడటం వల్ల నేల అడుగు పొరల్లో మట్టి గట్టిగా మారిపోతుంది. అది ఒక అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ గట్టి పొరల్ని, భూమి అడుగు పొరల్లో గట్టి పొరల్ని యాజమాన్యం చేసుకోవడానికి వేసవిలోని లోతు దుక్కి చేయాలి. సాధారణంగా ఎంబీ ప్లవ్తో లేకపోతే డిస్క్ ప్లవ్తో కానీ 40 నుంచి 50 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనం దుక్కి చేసుకోవాలి. లేదా సబ్సాయిలర్ కానీ చిజిల్ ప్లవ్ కానీ వాడి ఈ గట్టి పొరను కూడా పగలగొట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వేరు వ్యవస్థ గట్టిగా ఉండేటటువంటి కంది, ప్రత్తి వంటి పైర్లను కూడా ఈ గర్భంలో గట్టి పొర ఉండేటటువంటి భూముల్లో వేసుకుంటే చాలా వరకు పొరని బ్రేక్ చేసే అవకాశం కలుగుతుంది. రైతు సోదరులు తగినటువంటి యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్టయితే ఈ సంస్థాత్మక భూముల్లో కూడా మనము దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుంది. అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉండే పంటలు అపరాలు. స్వల్పకాలంలోనే అంది వస్తాయని 2-3 తడులిస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ పంటలను వేసుకుంటూ ఉంటారు.
నేలకు నత్రజని అందించి సత్తు పెంచే పంటలివి. ఫిబ్రవరి 2వ పక్షం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు వేసవి పంటలుగా అపరాలను విత్తుకునేందుకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా మినుము, పెసర్లను వరి, ప్రత్తి వంటి పంటలు తీసుకున్నాక వేసుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో ఉండే వేడి వాతావరణ పరిస్థితులకు పైరులో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగుల వల్ల ఆకుముడత, పల్లాకు, మొవ్వుకొళ్ళు వంటి వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. వేసవి సాగుకు తగ్గట్లుగా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవడం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను ఇప్పుడు చూద్దాం. వేసవిలో స్వల్పకాలిక పంటలైన మినుము, పెసర వంటి అపరాలను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. రబీ వరి తర్వాత అలానే మొక్కజొన్న, పసుపు, మిర్చి వంటి పంటలు తీసుకున్న అనంతరం సాగు చేయొచ్చు. వేసవి అపరాల సాగుకు తక్కువ కాలపరిమితి గల రకాలు, బెట్టను, రసం పీల్చు పురుగులను తట్టుకునే రకాలను ఎంచుకోవడం అత్యంత ఉత్తమం. పెసరలో IPM 224, LGG 460, LGG 407, WGG 42 రకాలు వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 65 నుంచి 70 రోజుల కాలపరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకుంటూ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. ఇదే మినుములో LBG 752, GBG 1, TBG 104, PU 31 రకాలు వేసవి సాగుకు అనువుగా ఉంటాయి. ఈ రకాలు 75 నుంచి 80 రోజుల కాలపరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకుంటూ ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. పెసరను మెట్ట భూముల్లో ఆరుతడిగా వేసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అదే వరి మాగాణంలో వేసేటట్లయితే ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. మినుమును ఆరుతడిగా వేసుకునేటట్లయితే ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం కావాలి. అదే వరి మాగాణంలో వేసేటట్లయితే ఎకరాకు 16 నుంచి 18 కిలోల విత్తనం అవసరమవుతుంది. వేసవి అపరాల్లో రసం పీల్చు పురుగులు సమస్యగా ఉంటాయి కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందును లేదా 5 గ్రాముల థయోమిథాక్సోమ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం మందును పట్టించి తర్వాత విత్తుకోవాలి. అపరాలను కొత్తగా వేసే ప్రాంతాల్లో 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించి విత్తుకుంటే దిగుబడులు బాగుంటాయి. ఎకరాకు ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. పూత, పిందె దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. అపరాల్లో ప్రధాన సమస్య కలుపు. విత్తనాలు విత్తడానికి ముందే ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే మొలిచిన తర్వాత గడ్డిజాతి కలుపు నివారణ కోసం పంట విత్తిన 20 నుంచి 25 రోజులకు ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్ల క్వైజలోపాప్ ఇథైల్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి, వెడల్పాకు రెండూ ఉన్నట్లయితే ఎకరాకు 200 మిల్లీలీటర్లు ఇమిజితాపేర్ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 నుంచి 3 తడులు ఇవ్వాలి. స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించవచ్చు. వేసవి అపరాల్లో రసం పీల్చు పురుగులు ప్రధాన సమస్య కాబట్టి తెల్లదోమలు అతుక్కోవడానికి వీలుగా పసుపు రంగు జిగురు అట్టలు, తామర పురుగుల కోసం నీలం రంగు జిగురు అట్టలు ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. తెల్లదోమలు పల్లాకు తెగులు వ్యాపింపచేయడానికి కారణమవుతాయి. తెల్లదోమ పురుగులు కనిపించిన వెంటనే 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ పల్లాకు తెగులు సోకిన మొక్కలు కనిపిస్తే పీకి కాల్చివేయాలి. విత్తనం వేసుకోవడానికంటే ముందే పొలం చుట్టూ 3-4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్న వేసుకుంటే తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు ఎసిటామిప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవి అపరాల సాగులో మరో ప్రధాన సమస్య మరూకా పురుగు. ఈ పురుగులు లేత ఆకులను, పిందెలను గూడుగా చేసుకుని తిని నష్టం కలిగిస్తుంటాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్తగా 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అక్కడక్కడ పురుగు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడీ కార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 40 మిల్లీలీటర్లు ఫ్లూబెండమైట్ లేదా 70 మిల్లీలీటర్లు స్పైనోషాడ్ మందులను అవసరాన్ని బట్టి మార్చి పిచికారీ చేసుకుంటే మరూకా పురుగును సమర్థవంతంగా నివారించుకునే వీలుంటుంది.
సాలు పంటల సాగుతో పాటు రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగును చేపడుతూ ఉంటారు. తమ కమతంలో పండ్ల తోటలు, కూరగాయ పంటలకు స్థానం కల్పిస్తూ ఉంటారు. పండ్లు, కూరగాయలు, పసుపు, మిరప ఉద్యాన పంటల కిందకొస్తాయి. ప్రధాన పండ్ల తోటలైన మామిడి, అరటి, ద్రాక్ష, జీడి మామిడి, యాపిల్ బేర్ వంటి పంటల్లోనూ, అలానే ప్రధాన కూరగాయ పంటలైన టొమాటో, వంగ, ఇంకా ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప సాగులో ప్రస్తుత మార్చి మాసంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. మార్చి మాసంలో ఉద్యానవన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు, ముఖ్యంగా మామిడిలో ఈ సమయంలో అంటే కాయ గోళీకాయ పరిమాణంలో ఉంది. ఈ దశలో కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశించడం వల్ల కాయలు పసుపు రంగులోకి మారి రాలటం గమనించవచ్చు. దీని నివారణ కోసం క్లోరిఫైరిఫాస్ మందు 2.5 మిల్లీలీటర్లు లేదా డెల్టామెథ్రిన్ అనే మందు 1 మిల్లీలీటరు లేదా 5% వేపగింజల కషాయము 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ తామర పురుగుల ఉధృతి కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. దీని నివారణకు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని దాంతోపాటు 5 మిల్లీలీటర్లు 10,000 ppm వేప నూనె కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా జామల విషయానికి వచ్చినట్లయితే జామలో ఎక్కువగా ఈ మాసంలో ఆకుల మీద, కాయల మీద మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు రాబోయే నెలల్లో ఉధృతి అధికంగా ఉంటుంది. వీటి నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ మచ్చల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా అరటి విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో ప్లీ బీటిల్స్ అనే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగులు విచ్చు కొనని ఆకులపై దాడి చేస్తాయి. అదేవిధంగా కాయల మీద తింటాయి. ఈ విధంగా తినటం వల్ల కాయల మీద మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి నివారణకు లాంబ్డా సహాలైత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ కానీ, ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మ విషయానికి వచ్చినట్లయితే ఈ మాసం నుంచి ఎండలు పెరగటం వల్ల నీటి యాజమాన్యం సరిగా పాటించాలి. ముఖ్యంగా 1 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలకు రోజుకు 30 లీటర్ల వరకు నీరు అందించాలి. అదేవిధంగా 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలకు దాదాపుగా 50 లీటర్లు, అదేవిధంగా 8 ఆ పైన వయసున్న మొక్కలకు 150 లీటర్ల వరకు ప్రతి చెట్టుకి ప్రతిరోజు అందించినట్లయితే చక్కగా పెరుగుదల, పూత, పింద, కాయ ఉంటుంది. అయితే బత్తాయి, నిమ్మలో ఈ సమయంలో పూత, పింద అధికంగా రాలుతూ ఉంటుంది. దీని నివారణకు 100 లీటర్ల నీటికి 100 గ్రాములు కార్బండిజం మందు, 1 కిలో యూరియా, 1 గ్రాము 2,4-D మందు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బత్తాయి, నిమ్మలో పూత, పుంద రాలటాన్ని నివారించుకోవచ్చు. బొప్పాయి లాంటి పంటలో ఈ సమయంలో పండు ఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. దీని నివారణ కోసం రాలిన కాయలను తోటలకు దూరంగా తీసుకువెళ్ళి నాశనం చేయాలి. అదేవిధంగా మిథైల్ యూజినాల్ అనే ఎరను ఉపయోగించి పండు ఈగ, మగ ఈగలను నాశనం చేయవచ్చు. అదేవిధంగా ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే ద్రాక్షలో నాణ్యతను పెంచడం కోసం నీటి తడులను తగ్గించాలి. దానితో పాటు ప్రతి ఎకరాకు 60 కిలోల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్లయితే కాయల నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో కాయలు ఉన్నప్పుడు కాయల పరిమాణం పెంచడానికి, రంగు, నాణ్యత పెంచడానికి 2 ppmల ఇథిరల్లు మరియు 40 ppmల జిబ్రెలిక్ ఆమ్లం ద్రావణంలో గుత్తులను ముంచినట్లయితే కాయలు వేగంగా పెరగడంతో పాటు మంచి నాణ్యమైన ద్రాక్షను పొందవచ్చును. అదేవిధంగా ఈ సమయంలోనే జీడి మామిడిలో గమనించినట్లయితే జీడి మామిడిలో కాయ మరియు
గింజ తొలిచే పురుగు ఆశిస్తుంది. ఈ కాయ గింజ తొలిచే పురుగు రెండిటి మధ్య భాగంలో ఆశించి ముఖ్యంగా కాయలోని గుజ్జును అదేవిధంగా గింజలోని పప్పును తిని దిగుబడిని అదేవిధంగా కాయలను నాశనం చేస్తుంది. వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా లాంబ్డా సహాయలిత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ జీడి మామిడిలో కాయ గింజ తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా యాపిల్ రేగులో ఇప్పటికే కాయల కోత పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే కొమ్మలను ముఖ్యంగా ప్రతి కొమ్మను 15 నుంచి 20 కణుపులు ఉండేటట్లుగా ఉంచి మిగతా కొమ్మలను కత్తిరించుకొని 13-0-45 లేదా పొటాషియం నైట్రేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే రాబోయే కాలంలో మరలా చక్కగా ఆకులు పూత పిందె రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా టమాటాలో కాయతొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా వేసవి టమాటాలో నాటిన 30వ రోజు నాటిన 45వ రోజున ముఖ్యంగా చీలేటెడ్ జింక్ను 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20% దిగుబడులను పెంచుకోవచ్చు. టమాటా పూత దశలో యూరియా 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా టమాటాలో దిగుబడిని పెంచుకోవచ్చు. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినట్లయితే వంగలో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ఉధృతి ఈ సమయంలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు సైపర్మెత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధితో 2 సార్లు ముఖ్యంగా కాయకోత పూర్తయిన తర్వాత పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొవ్వు మరియు కాయతొలుచు పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగలో కూడా వంగ నాటిన 30వ రోజు మరియు 45వ రోజు 50 కిలోల చొప్పున ఎకరాకు యూరియా వేసుకున్నట్లయితే చక్కగా కాయల పెరుగుదల బాగుంటుంది. ఇక మిరప పంట విషయానికి వచ్చినట్లయితే మిరపకాయలు కోసిన తర్వాత నేలపై ఆరపోయకూడదు. ఎందువలనంటే అఫ్లోటాక్సిన్లు వృద్ధి చెంది కాయ లోపల భాగం నలుపుగా బూజు ఏర్పడుతుంది. ఇవి ఏర్పడకుండా కాయలు కోసిన వెంటనే సిల్పాలిన్ లేదా టార్పాలిన్ పట్టలపై ఆరబోసుకున్నట్లయితే వేగంగా ఎండటంతో పాటు రాత్రిపూట మంచు ప్రభావానికి గురి కాకుండా వాటిని కప్పివేయటం వల్ల మంచి నాణ్యమైన మిరపకాయలను పొందవచ్చును. అదేవిధంగా పూర్తిగా ఎండిన మిరపకాయలను అవకాశం ఉన్నట్లయితే శీతల గిడ్డంగులు లేదా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నట్లయితే రంగు నాణ్యత బాగుండి మంచి ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో ఎక్కువగా ఆకుకూరలు సాగు చేస్తూ ఉంటారు. ఈ ఆకుకూరలపై పేనుబంక ఆకులకి రంధ్రాలను కలుగజేసే గొంగళి పురుగులు అధికంగా ఆశిస్తాయి. ఆకుకూరలపై మందులు ముఖ్యంగా ఎక్కువ రసాయన అవశేషాలు కలిగిన మందులు కాకుండా తక్కువ రసాయన అవశేషాలు తక్కువ కాల వ్యవధి కలిగిన మందులను మాత్రమే పిచికారీ చేయాలి. ముఖ్యంగా మలాథియాన్ లాంటి మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పేనుబంక మరియు ఆకుల్ని తొలిచే రంధ్రాలను కలిగజేసే గొంగళి పురుగుల్ని ఆకుకూరల్లో నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆకుకూరల మందు పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత మాత్రమే కోసి మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా సొర, బీర, కాకర లాంటి పందిరి కూరగాయల్లో ఈ సమయంలో పెంకు పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణ కోసం క్లోరిఫైర్ఫాస్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా పందిరి కూరగాయల్లో ముఖ్యంగా పేనుబంక ఆశించే అవకాశం కూడా ఉంటుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పందిరి కూరగాయల్లో సల్ఫర్ లేదా గంధకం సంబంధిత పురుగు మందులను వాడరాదు. ఇక కొబ్బరి లాంటి తోటల్లో చూసినట్లయితే పూత పింద అధికంగా రాలుతూ ఉంది. దీని నివారణకు ప్రతి చెట్టుకు కూడా 50 గ్రాముల వరకు బోరాన్ను 250 గ్రాముల వరకు
మెగ్నీషియం వేసుకోవటం ద్వారా ఈ పూతాపింద రాలటాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా అంటే 1 కిలో వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ప్రతి కొబ్బరి చెట్టుకు వేసుకున్నట్లయితే పూతాపింద రాలటాన్ని తగ్గించుకోవచ్చు, మంచి నాణ్యమైన కాయలను పొందవచ్చును. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.